ఒకసారి గుంటూరు దీక్షా ప్రాంగణం వద్దకు వెళ్దాం. అక్కడ వైసీపీ నేత పార్థసారథి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. జిల్లాకి 50 కోట్ల రూపాయలు అని చెప్పేసి పేపర్లో చెప్పారు. 350 కోట్ల రూపాయలు, కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలా. అయినా కూడా వీళ్ళ నోర్లు మూసుకుపోయిన తెలుగుదేశం వాళ్ళ నాయకులు, తెలుగుదేశం మంత్రులు, కేంద్ర మంత్రుల నోర్లు నొక్కుపోయినాయి. కనీసం అడగను కూడా ఇట్లా ఏంటండి 350 కోట్లు ఎవరి జేబులో పెడతారు, ఎవరి నెత్తి మీద వేస్తారని చెప్పేసి కూడా అడిగే ధైర్యం లేని దద్దమ్మలు మరి తెలుగుదేశం కేంద్ర మంత్రులు అని చెప్పేసి మనం చేస్తాను నేను. అంతేకాదు ఆ రోజు రాజధాని కట్టిస్తా అన్నారు. రాజధానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పేసి కేంద్రానికి రాస్తే ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలే. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలే. కానీ పేపర్లో చెప్తున్నారు ఏదో 2,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి. ఆ 2,000 కోట్లు చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళినాయో లేకపోతే ఎక్కడికి వెళ్ళినాయో కూడా అర్థం కావట్లా. ఆ డబ్బుల గురించి పక్కన పెట్టి సింగపూర్ వాళ్ళతో మాట్లాడతాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నాడంటే రేపు చెప్తారు బీజేపీ వాళ్ళకి కూడా నేను ఖబర్దారని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ సోదరులారా, రేపు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచాడో మిమ్మల్ని పోటుస్తాం కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే ఈరోజు చెప్తా ఉన్నాడు, ఆ రోజు రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పేసి ఈ రాష్ట్రం ఏమవుతుంది ఏం కావాలని కూడా కనీసం అడక్కోకుండా ఉత్తరం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్తున్నారండి, కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా మరి రాష్ట్రాన్ని విడగొట్టేసింది, మరి నష్టపడిన రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిందని చెప్తున్నాడు. రేపు ఈయన దోసుకోవడం కోసం బీజేపీని ఒకటే అంటాడు. బీజేపీ వాళ్ళు ఇస్తానన్న నిధులు మనకి ఇవ్వలేదు కాబట్టి నేను ఈ భూములన్నింటినీ కూడా సింగపూర్ కంపెనీలకు అమ్మేశానని చెప్పేసి చెప్పుకుంటానికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా ఎన్నో దశాబ్దాల నుంచి దానికోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ వేస్తే 5,700 కోట్ల రూపాయలు అంటే పావలా వంతు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంతో ఎవరి సహాయం లేకోకుండా సొంత నిధులతో కాలువలతో వినే విషయం మీ అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొచ్చేది ఆ రాజశేఖర రెడ్డి గారి కాలువలను కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో 5,700 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని నిర్మిస్తానని చెప్పి ఈ రోజు వరకు ఎంత కేటాయించిందో తెలుసా అండి? 350 కోట్ల రూపాయలు మాత్రమే. 2014-2015 బడ్జెట్లో 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత ప్రాజెక్టుకి? 20,000 కోట్ల ప్రాజెక్టుకి. 2015-16కి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఎన్ని కోట్లకి? 20,000 కోట్లకి. అంటే మీరు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు మోడీ గారు? ఎందుకు ఈ తెలుగు ప్రజలు మోసం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అప్పుడే మొదలుపెట్టాడు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి. అందుకనే పట్టిసీమ నిర్మిస్తున్నానని చెప్పాడు. ఏ విధంగా నిర్మిస్తున్నాయండి? దాదాపు 400-500 కోట్ల రూపాయలు జేబులో వేసుకొని తన జేబు సంస్థకి ఒక కంపెనీకి ఇచ్చేసి 15 సంవత్సరంలో పూర్తి చేశారని చెప్పుకోవటానికి ఆ మరి బలేరావు చెరువులో నీళ్లు తీసుకొచ్చి పూర్తి అయిపోయిందని చెప్పేసి ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు ఈరోజు ఒక్కసారి పరిపాలన చూడండి. నేను ఒకటే మనవి చేస్తున్నాను బీజేపీ కేంద్ర ప్రభుత్వ నాయకులందరికీ కూడా, మోడీ గారు ఆ రోజు మీరు పార్లమెంట్లో అడుగుపెట్టే ముందు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉన్న నాయకుడైతే, మీరు చెప్పే మాటల్లో విశ్వసనీయత ఉంటే కనుక ఈ ప్రజలందరూ కూడా టీవీలో చూశారు. మీరు ఆ రోజు పార్లమెంట్లోకి కాలు పెడుతూ పార్లమెంట్లో మెట్టుల్ని కళ్ళకద్దుకొని పార్లమెంట్లోకి వెళ్ళిన విషయం వాస్తవం అయితే కనుక పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చారో ప్రత్యేక హోదా కల్పిస్తామని, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన అభివృద్ధికి ఇస్తామని చెప్పేసి ఏదైతే చట్టంలో పెట్టారో, మీకు గనక మోడీ గారు మీకు పార్లమెంట్ మీద ఏమైనా గౌరవం ఉన్నా, లేదు ప్రభుత్వం ఇచ్చే హామీల మీద ఏదైనా గౌరవం ఉన్నా వాటిని వెంటనే అమలు చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఒకవేళ మీరు కనుక చంద్రబాబు నాయుడు మాటలు, వెంకయ్య నాయుడు మాటలు విని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ పేరు మోడీ నాయుడు అని చెప్పేసి మా రాష్ట్ర ప్రజలందరూ కూడా పెడతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మూడో నాయుడు మోడీ నాయుడు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా నేను. దయచేసి ఈ ప్రత్యేక హోదా అనేది మాకు హక్కు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేవు, పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు కూడా హైదరాబాద్ నగరంలో ఆ రోజు మా రాజధాని కదా అని చెప్పేసి అక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు మాకు.
ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చెప్పొద్దు, వినొద్దు అని చెప్పేసి మనం చేస్తాను. మనం చూసే ఇంతకుముందు 9 సంవత్సరాలు బిల్లీరావు లేకపోతే ఎవరెవరికో ఏ విధంగా అయితే భూములు కట్టపెట్టాడో రియల్ ఎస్టేట్ కోసం, మళ్ళీ అదే పని చేస్తారు. ఈ రోజు ఏదైతే చెప్తున్నాడో నేను పరిశ్రమలు స్థాపించడం కోసం లక్షల ఎకరాలు తీసుకుంటానని చెప్తున్నాడో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కోసమే తీసుకుంటున్నాడు, కానీ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు స్థాపించడానికి కాదని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమలకి అనేక రాయితీలు వస్తాయి. ఎక్సైజ్ సుంకంలో కానివ్వండి, అమ్మకు పన్నులో కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రం తీసుకునే అప్పుల్లో వడ్డీ రాయితీలు కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చిన అవకాశం ఉంటే ఆ రోజు ఇక్కడికి పారిశ్రామికవేత్త నిజమైన పారిశ్రామికవేత్తలు వస్తారు తప్పితే నీవేదో చంద్రబాబు నాయుడు గారు ముఖార విందాన్ని అందాన్ని చూసి వస్తారని చెప్పేసి నేను భావించలేదని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఏమైనా నీలో ఉంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను ఈరోజు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన కోసం ఆయన పార్టీ కోసం పోరాటం చేస్తున్నారని చెప్పేసి, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఏమైనా ఉందా అని చెప్పేసి మీకు మనవి చేస్తూ తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఇదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వండి రాష్ట్రానికి. అదేవిధంగా ఏదైతే చట్టంలో రాజధాని ఏర్పాటు చేస్తామో, పోలవరం కట్టిస్తామో, అదేవిధంగా ఐఐటి ఇటువంటి కాలేజీలను ఇస్తామని చెప్పారో వాటన్నిటినీ కూడా వెంటనే అమలు చేయమని చెప్పేసి మీ అందరికి కూడా మనం డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి అంతేకాదు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా చెప్తారు. ఏమండి 4 రోజుల నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నారు, 3 రోజులు భోజనం చేయకుండా కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా చిరునవ్వుతో ఏ విధంగా పలికిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం నాయకులు ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పలకరించాడు, ఆయనకి అహంకారం, ఆయన ఎవరిని మర్యాద ఇవ్వడం అని చెప్పేసి మనందరం కూడా వింటా ఉన్నాం. అటువంటి నాయాళ్ళ నోళ్ళల్లో గుంటూరులో ఎర్ర మిరపకాయలు తొక్కి వాళ్ళ నోళ్ళల్లో కుక్కడని చెప్పేసి మీ అందరికి కూడా సవినీయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.